నమస్తే అందరికి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ సండే కదా తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు కూడా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవాల్సిన టైంలో ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ని సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు అన్నట్టు యూ గైస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ సినిమా. వెన్ ఐ వాజ్ అన్నోన్ ఆ రోజు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఈ రోజు అట్లా సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శి అంటే దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అవుతుంటది అంటే, దర్శి వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కలిసే సైకో వివేక్ ని మీ అందరికి పరిచయం చేసినట్టు స్టేజ్ మీదకి పిలిచేప్పుడు. సో అండ్ ఈరోజు సడన్ గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్ లో మల్లేశం, బాల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము, రిజెక్ట్ చేస్తుంటాము, ఓకే చేస్తుంటాం, కానీ అదేనో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జలస్ అనిపిస్తుంటది అప్పుడప్పుడు మనకి, ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాలు అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా. సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడుంది, అందుకే ఫిలిమ్స్ చూడు. ఒకటే ఉందా? సో అది దర్శి, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో 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 హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంట్రీ ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి, డైరెక్టర్ తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వాళ్ళకి కొట్టినప్పుడు, విశ్వక్ యువర్ మ్యూజిక్, విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే, ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను? అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్ నో. 6 months బ్యాక్ తక్కువ ఉండే తెల్లింటికలు. ఈ 6 నెలల్లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో జోక్స్ ఏ పార్ట్, I heard so much about you, bro. So much build up. This girl gives build up about you in gym. Apart from Darshi, so many people gave build up about you in industry. So I think film is going to do like చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నభాన్ చూస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అరే ఆగండి రా బాబు, చెప్పే వినండి రా. ఎమోషనల్ టాపిక్ కూడా ఎరాటిక్ చేస్తారా మీరు. నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నారు, వినండి రా నాయన. సో బేసికల్లీ జోక్స్ అపార్ట్, సీరియస్ టాపిక్ రా ప్లీజ్ రా. సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, మనకి ఏం జరిగిందో మన చేతిలో ఉండదు, కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటది అని. నభాన్ చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్ తో గొడవైంది, ఫ్రెండ్స్ మోసం చేసిరు, చుట్టాలు మోసం చేసిరు అన్న టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. అట్లాంటిది అమ్మాయి, షీ హావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్ గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. And I know what you have gone through and how, and the way you came back strong should inspire so many people. Hats off to Nabha. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే, ప్రొడ్యూసర్ కి నేనే ఫోన్ చేసి, ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకురు కనుక్కో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్ లో 50% వేస్తారు నెక్స్ట్ టైం అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా ట్రిక్. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సార్, మా సినిమా ఫంక్షన్ లో మన సినిమా ఫంక్షన్ లో ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ. నేను మా డైరెక్టర్ కి థ్యాంక్ యూ చెప్పుకోలేదు. సో ఇట్లాంటి టైంలో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పనిచేసారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి. మేము కూడా టార్చర్ పెట్టాం, మీకు రేపు ఇది కావాలి, మాకు 2 గంటలలో ఇది కావాలని. బట్ థ్యాంక్ యూ సార్ భరించినందుకు. సో శ్యామన్న సో సారీ మా టీం తరఫున. శ్యామన్న సచ్చి మంచోడే స్వర్గం పోవాలా అనే సాంగ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నవీన్ వాళ్ళని కట్ చేసిండు, అది లెంత్ ఎక్కువ అవుతుందని. సో నేనైతే బాధుడిని కాదు,
బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతిసారి అసలు అమేజింగ్ సాంగ్స్ ఇస్తున్నాడు. మాకు మామా బ్రో సాంగ్ కూడా వన్ ఆఫ్ మై మెమరబుల్ సాంగ్. అండ్ లైలాలో డిల్లరే డిల్లరే అని ఒక సాంగ్ ఉంటది, అదిరిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికి. సండే రోజు కూడా యూ ఆల్ గైస్ కేమ్ టు సపోర్ట్ సినిమా. సో మనందరి కామన్ ఎమోషన్ కూడా సినిమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆడిటోరియం లో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్ దర్శి. ఫిలిం షుడ్ డూ వెల్. లైలా వస్తుందిరా, వ్యాలంటైన్స్ డే సింగిల్స్ అందరికి లైలానే దిక్కు. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vishwa. Thank you so